తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు తీసుకుంటున్న వారికి శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. కొత్తగా రేషన్ కార్డులు తీసుకునేవారు, ప్రభుత్వ పథకాలను ఇప్పటి వరకు అందక ఇబ్బందులు పడుతున్నవారు, సంక్షేమ పథకాల కోసం ఎవరిని సంప్రదించాలో, దరఖాస్తులు ఎక్కడివ్వాలో తెలియని వారికి శుభవార్త చెప్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కొనసాగిస్తోంది. ఎంతో కాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలుకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంది. సంక్షేమ పథకాలు కావాలని కోరుకునేవారు రేషన్ కార్డు ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి, చేయిత వంటి పథకాలకు రేషన్ కార్డు ప్రమాణికం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు తీసుకుంటున్న వారి కోసం ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించాలని భావిస్తోంది. దీని ద్వారా సంక్షేమ పథకాలను మరింత సులభతరం చేసి సామాన్యులకు అందించే ప్రయత్నం చేస్తోంది. ప్రతి పథకంతో పాటు ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలకు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి ప్రభుత్వ పథకాలను అందించడానికి స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అధికారులు నేరుగా లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి వివరాలను నమోదు చేసుకుని అర్హత ఉన్న పథకాలను వారికి అందించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడంతో కొత్త రేషన్ కార్డులు తీసుకున్న 30 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. ఏదేమైనా కొత్త రేషన్ కార్డుదారులకు ఇబ్బంది కలగకుండా వారికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం నిజంగా శుభవార్తే.